హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీసాట్. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఇవాళ ఈ సెషన్లో అన్ని రకాల పోటీ పరీక్షలలో అంటే స్టేట్, సెంట్రల్ అన్ని రకాల పోటీ పరీక్షలలో ఖచ్చితంగా అడిగేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే మన ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించి మీకు కొన్ని విషయాలు ఇవాళ నేర్చుకోబోతున్నాం. అలాగే పోటీ పరీక్షలలో గత పోటీ పరీక్షలలో రెగ్యులర్గా అడిగినటువంటి కొన్ని ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సంబంధించి వాటి మీనింగ్స్ని, డెఫినేషన్స్ని, అలాగే ఎగ్జామ్లో అడిగినప్పుడు మనం వాటిని ఎలా ఆన్సర్ చేయాలనేది ఈరోజు ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి కాన్సెప్ట్ అంతా కూడా దీని డెఫినేషన్ తెలుసుకుందాం. అలాగే వన్ వర్డ్ ప్లస్ దాని యొక్క కంప్లీట్ డెఫినేషన్ని, కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో గతంలో అడిగినటువంటి ప్రశ్నలు, అడిగేందుకు అవకాశం ఉన్నటువంటి ప్రశ్నల్ని ఇవాళ ఈ సెషన్లో మనం చూద్దాం. మరి ఏంటి సార్ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? సబ్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటి? ఒకరికి బదులుగా అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కొన్ని పదాల సముదాయానికి బదులుగా ఒక పదంతోనే మనం ఆన్సర్ చేయొచ్చు. దాన్నే మనం ఏమంటామంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అని అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఒక 4-5 పదాలు లేదా ఒక సెంటెన్స్ని మొత్తం కూడా రీప్లేస్ చేయడానికి ఒక సింపుల్ వర్డ్ చాలు. మళ్ళీ ఆ వర్డ్తో ఆ సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ మారకుండా ఉండేటటువంటి పదాలని మనం ఏమంటామంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటున్నాం. ఏంటి సార్ ఇదంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఈజ్ ద యూజ్ ఆఫ్ వన్ వర్డ్ in place of a wordy phrase in order to make the sentence structure clearer. ఇచ్చినటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్ని ఇంకా క్లియర్గా బెస్ట్గా ప్రజెంట్ చేసేందుకు ఉన్నటువంటి వర్డీ ఫ్రేజ్ ఏదైతే ఉంటుందో, ఎక్కువ పదాల అమరిక ఏదైతే ఉంటుందో, కొన్ని పదాల అమరిక ఏదైతే ఉంటుందో, ఒక సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రీప్లేస్ చేసి దాని అర్థాన్ని కూడా మార్చకుండా బెస్ట్గా రిప్రజెంట్ చేసేందుకు ఉండేటటువంటి ఒక వర్డ్ని మనం ఏమంటామంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అని అంటాం. అయితే ద మీనింగ్ విత్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ the phrase remains identical while the sentence becomes shorter. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే ఈ వన్ వర్డ్ అనే దాన్ని మనం ఒక సెంటెన్స్కి బదులుగా రాస్తామో అప్పుడు దాని అర్థం అలాగే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈవెన్ దో ఆ వన్ వర్డ్ని రీప్లేస్ చేసినా దాని అర్థం ఏదైతే ఉంటుందో, ఆ ఫ్రేజ్ యొక్క అర్థం ఏదైతే ఉంటుందో లేదా సెంటెన్స్ యొక్క అర్థం ఏదైతే ఉంటుందో అది అర్థవంతంగానే ఉంటుంది, కానీ అర్థం మారదు. ఎట్ ద సేమ్ టైం ఆ సెంటెన్స్ అనేది ఏమవుతుందంటే షార్ట్ సెంటెన్స్గా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 పదాలు ఉన్నాయనుకుందాం. 20 పదాల ఒక సెంటెన్స్కి బదులుగా లేదంటే ఒక 10 పదాల సెంటెన్స్కి బదులుగా మనము ఒక వన్ వర్డ్తో యాడ్ చేసినట్టయితే ఆ సెంటెన్స్ షార్ట్ అయిపోతుంది కదా. సో ఇన్ ద సేమ్ మేనర్ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా అలాంటివే. చాలామంది అభ్యాసక మిత్రులు పోటీ పరీక్షల్లో వీటిని ఇంపార్టెన్స్ తెలుసుకోకుండా మంచి మార్కులను కోల్పోతున్నారు. దానికోసమే ఈరోజు మనం ఈ సెషన్లో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ గురించి నేర్చుకుంటున్నాం. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? యూజ్ ఆఫ్ వన్ వర్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అ వర్డ్ ఫ్రేజ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ క్లియర్. ఇచ్చినటువంటి సెంటెన్స్ని ఇంకా క్లియర్గా బెస్ట్గా ప్రజెంట్ చేసేందుకు వర్డ్ ఫ్రేజ్ ఏదైతే ఉంటుందో దానికి బదులుగా మనం ఉపయోగించేటట్టు ఒక వర్డ్నే మనం ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటున్నాం. అయితే దీని మీనింగ్ కానీ అంటే ఒకవేళ ఆ పదాల సముదాయాన్ని మొత్తాన్ని రీప్లేస్ చేయడానికి ఇచ్చేటటువంటి వర్డ్ వల్ల దాని మీనింగ్ కానీ సెంటెన్స్ స్ట్రక్చర్ కానీ మారదు. మోర్ ఓవర్ ఇంకేమవుతుందంటే ఆ సెంటెన్స్ ఇంకా షార్ట్ అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే తక్కువ పదాల్లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ని బెస్ట్గా ప్రజెంట్ చేయడానికి మనం వన్ వర్డ్ని యూజ్ చేస్తాం. అయితే కొన్ని గతంలో అడిగినటువంటి ఇంపార్టెంట్ వన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు సెక్షన్లో మనం తెలుసుకుందాం. అబ్డికేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. అబ్డికేషన్ అంటే అర్థం ఏంటి అని అంటే అన్ యాక్ట్ ఆఫ్ అబ్డికేటింగ్ ఆర్ రెనౌన్సింగ్ ద థ్రోన్ అని అంటున్నాం. థ్రోన్ అంటే ఏంటి? సింహాసనముని త్యజించేటటువంటి త్యజించు అని అంటే వదిలిపెట్టుకోను అనే మీనింగ్ వస్తుంది. త్యాగం చేయడం అనే మీనింగ్ అనమాట. అబ్డికేటింగ్, రినౌన్సింగ్ ద థ్రోన్ అని అంటున్నాం. సింహాసనం మీద దీనికి ఇంకా బాగా మీరు గుర్తుపెట్టుకోవాలంటే రామాయణంలో రాముల వారికి పట్టాభిషేకం జరగబోయే ముందు తను ఆ పదవిని త్యాగం చేస్తారు. అంటే ఆ సింహాసనాన్ని త్యాగం చేసి తండ్రి మాటకై తను అడవులకు వెళ్తాడనమాట. సో ఆ ప్రాసెస్ని ఏమంటారంటే అబ్డికేషన్ అని అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్మనాక్ అంటే అర్థం ఏంటి అని అంటే అన్ యాన్యువల్ క్యాలెండర్ కంటైనింగ్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ ఆస్ట్రోనామికల్ డేటా అండ్ టైడ్ టేబుల్స్ అని అంటున్నాం.
సింపుల్గా చెప్పాలంటే ఒక యాన్యువల్ క్యాలెండర్ని, అందులో ఏమేమి ఉంటాయంట, ఇంపార్టెంట్ డేట్స్, ముఖ్యమైన తేదీలు, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ ఆస్ట్రోనామికల్ డేటా అండ్ టైడ్ టేబుల్స్ అని చెప్పి చెప్తున్నాం. సో జ్యోతిష్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, ఆస్ట్రోనామికల్ డేటాని అండ్ టైడ్ టేబుల్స్ని అండ్ యాన్యువల్ క్యాలెండర్ ఇంపార్టెంట్ డేట్స్ని కలిగి ఉండేటటువంటి దాన్ని మనం ఏమంటున్నాం, ఆల్మనాక్ అంటున్నాం. గతంలో ఇది అడిగినటువంటి ప్రశ్న. సో ఇక్కడ నేను మీ అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకున్నాను. సో అబ్డికేషన్, ఆల్మనాక్, వీటి గురించి తెలుసుకుందాం. ఇంకొన్ని ఉన్నాయి మిత్రులారా, అవి కూడా మనం తెలుసుకుందాం. నెక్స్ట్ యాంఫీబియాన్, ఉభయచర జీవి అని అంటాం మనం. సో అ కోల్డ్ బ్లడెడ్ vertebrate animal that is born in water and breathes with gills. మనకు కప్ప తెలుసు కదా, ఉభయచర జీవి అని అంటాం. సో యాంఫీబియన్ అంటే అర్థం ఏంటి అని అంటే నీళ్ళలోనూ భూమిపైన కూడా జీవించగలిగేటటువంటి జంతువులు ఉంటాయో ఆ జాలాన్ని మనం యాంఫీబియన్ అని చెప్పేసి అంటూ ఉంటాము. నెక్స్ట్ అలగరీ. అలగరీ అంటే అర్థం ఏంటి అని అంటే a story, poem or picture that can be interpreted to reveal a hidden meaning, typically a moral or political one. సో ఏంటి సార్ ఈ అలగరీ అంటే అర్థం ఏంటి అని అంటే ఒక స్టోరీ కానీ, పోయం కానీ, ఒక పిక్చర్ కానీ, అది ఏదైనా ఒక హిడెన్ మీనింగ్ ఏదైతే ఉంటుందో, ఒక రహస్యమైనటువంటి అర్థం ఏదైతే ఉంటుందో దాన్ని రివీల్ చేయడానికి ఉపయోగించినట్టయితే దాన్ని మేము ఏమంటున్నాం అంటే ఒక స్టోరీ కానీ, ఒక పోయం కానీ, ఒక పిక్చర్ కూడా అయి ఉండొచ్చు. అది ఒక పిక్చర్ అయినా అయిండొచ్చు, లేదా పోయం అయినా అయిండొచ్చు, స్టోరీ అయినా అయిండొచ్చు. అవి ఏం చేస్తాయి సార్ అంటే నిగూఢంగా దాగి ఉన్నటువంటి అర్థాన్ని రిప్రజెంట్ చేయడానికి, రివీల్ చేయడానికి, అంటే వ్యక్తపరచడానికి, బహిర్గతం చేయడానికి ఉపయోగించేటటువంటి వాటిని మనం అలెగరీ అని అంటాం. సో ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న కూడా మిత్రులారా గుర్తుంచుకోండి. నెక్స్ట్ యాక్సియోమ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే స్టేట్మెంట్ ఆర్ ప్రపోజిషన్ ఆన్ విచ్ అండ్ అబ్స్ట్రాక్ట్లీ డిఫైన్డ్ స్ట్రక్చర్ ఈస్ బేస్డ్. ఏ స్ట్రక్చర్ మీద బేస్ చేసుకొని ఒక దాన్ని మనం డిఫైన్ చేస్తామని దాన్ని చెప్తామో ఆ స్టేట్మెంట్, దాన్ని యాక్సియోమ్ అని అంటాం. నెక్స్ట్ బెలిగరెంట్. బెలిగరెంట్ అంటే అర్థం ఏంటి అని అంటే ఎ నేషన్ ఆర్ అ పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ వార్ ఆర్ కాన్ఫ్లిక్ట్ యాజ్ రికగ్నైజ్డ్ బై ఇంటర్నేషనల్ లా అని చెప్పి చెప్తున్నాం. ఇది కూడా కొంచెం డిఫరెంట్ అర్థం ఉన్నటువంటి మీనింగ్ మిత్రులారా. ఇది ఇలాంటి ప్రశ్నలు గతంలో అడిగారు. సో ప్లస్ ఇది కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు తెలుసుకోండి. ఎ నేషన్ ఆర్ ఎ పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ అ వార్ ఆర్ కాన్ఫ్లిక్ట్ యాజ్ రికగ్నైజ్డ్ ఇంటర్నేషనల్ లా అని చెప్పేసి చెప్తున్నాం. యాజ్ రికగ్నైజ్డ్ బై ద ఇంటర్నేషనల్ లా అని ఇంకొన్ని ఉన్నాయి, వాటిని కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. బయాప్సీ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ టిష్యూ removed from a living body to discover the presence, cause or extent of a disease అని చెప్పి చెప్తూ ఉంటాం. సో వ్యాధుల నిర్ధారణలో, అలాగే వ్యాధుల తీవ్రతను కనుక్కోవడంలో అండ్ భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ఇష్యూ వల్ల ఫ్యూచర్లో ఇంకా ఏమైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయేమో అనేటటువంటి వాటిని ఎగ్జామైన్ చేయడానికి మన బాడీలో నుంచి తీసేటటువంటి ఒక చిన్న టిష్యూ అంటే ఈ చర్మాన్ని కొంత పార్ట్ని మనం తీసుకొని ఇస్తాం కదా, దాన్ని ఆ పరీక్షను చేయడానికి ఏమంటామంటే బయాప్సీ అని అంటాము. అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ టిష్యూ రిమూవ్డ్ ఫ్రమ్ అ లివింగ్ బాడీ టు డిస్కవర్ ద ప్రెజెన్స్, కాజ్ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ అ డిసీజ్ అని అంటున్నాం. సో ఇది చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అయిపోయారు. గతంలో అడిగినప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్లో అడిగారు. సో వాట్ ఈస్ బయాప్సీ అని అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ టిష్యూ రిమూవ్డ్ ఫ్రమ్ అ లివింగ్ బాడీ to discover the presence, cause or extent of a disease అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్లాస్ఫెమీ అంటే అర్థం ఏంటి సార్ అంటే ద యాక్షన్ ఆర్ అఫెన్స్ ఆఫ్ స్పీకింగ్ సాక్రిలిజియస్లీ అబౌట్ గాడ్ ఆర్ సాక్రిడ్ థింగ్స్, ప్రొఫైన్ టాక్ అని చెప్పి చెప్తూ ఉంటాం. సో దైవ దూషణ అని అంటాం కదా, సో దానికి సంబంధించిన మీనింగ్నే ఇక్కడ మనం చెప్తూ ఉంటున్నాం. సో దైవాన్ని దూషించడం కానీ, దైవం పట్ల అపవిత్రంగా మాట్లాడడం కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని మనం బ్లాస్ఫెమీగా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ క్రొనాలజీ అంటే అర్థం ఏంటి అని అంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ డేట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అకరెన్స్. సింపుల్గా చెప్పాలంటే క్రోనాలజీ అని చెప్తున్నాం. క్రోనాలజీ అర్థం ఏంటి అని అంటే ఏవైతే ఈవెంట్స్ కానీ, విశేషాలు కానీ ఏ ఆర్డర్లో జరిగాయి అనేది, ఈవెంట్స్ని కానీ డేట్స్ని కానీ ఒక ఆర్డర్లో రిప్రజెంట్ చేసేటటువంటి దాన్ని ఏమంటాం సార్ అంటే క్రోనాలజీ అని అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు సంభవించింది, దానిలోని ముఖ్య సంఘటనలు ఏంటి అని మీరు చరిత్రలో చదివినప్పుడు ఎక్కడి నుంచి మొదలైందో, అంటే ముఖ్యంగా మనం 1857 తిరుగుబాటు నుంచి 1947 వరకు ఈ 90 ఏళ్లలో ఏ ఈవెంట్స్ ముఖ్యంగా జరిగాయి అనేది ఒక ఆర్డర్లో మనం ఇస్తాం కదా కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా. సో దాన్ని ఏమేమి చెప్తున్నామంటే దాన్ని క్రొనాలజీ అని చెప్పి చెప్తూ ఉంటాము. సో ఏ సంవత్సరం ఎప్పుడు ఏది ముఖ్యమైన ఈవెంట్, ఏది ఎప్పుడు జరిగింది అనేది ఒక ఆర్డర్లో మనం చెప్పడాన్ని క్రొనాలజీ అని అంటాం. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ డేట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అక్కరెన్స్, వాటి సంభవాన్ని బట్టి అవి ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగాయి అనే దాన్ని ఒక క్రొనాలజీ రూపంలో చెప్పడాన్ని మనం క్రొనాలజీ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ క్రూసేడ్. క్రూసేడ్ అంటే అ విగరస్ క్యాంపెయిన్ ఫర్ పొలిటికల్, సోషల్ ఆర్ రిలీజియస్ చేంజ్ అంటున్నాం. విగరస్ క్యాంపెయిన్ అని చెప్పి చెప్తూ ఉంటాం. క్యాంపెయిన్స్ జరుగుతూ ఉంటాయి కదా పొలిటికల్కి, సోషల్కి ఆర్ రిలీజియస్ చేంజెస్ కోసం చేసేటటువంటి విగరస్ క్యాంపెయిన్స్ని ఏమంటాం సార్ అంటే క్రూసేడ్ అని అంటూ ఉంటాం. ఇక నెక్స్ట్ ఎఫీమెరల్, లాస్టింగ్ ఫర్ అ వెరీ షార్ట్ టైం. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న సెంట్రల్ ఎగ్జామ్లో. వాట్ ఈజ్ ఎఫిమెరల్ అని అడిగినప్పుడు గుర్తించుకోండి, లాస్టింగ్ ఫర్ షార్ట్ టైం పాటు ఉండేటటువంటి వాటిని మనం ఇక్కడ ఎఫిమెరల్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఎక్స్టెంపోర్ అంటే అర్థం ఏంటి? ఎక్స్టెంపోర్ అంటే అర్థం ఏంటి అని అంటే స్పోకెన్ ఆర్ డన్ వితౌట్ ప్రిపరేషన్. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మాట్లాడడం లేదా ఒక పనిని చేయడం మనం ఏమంటామంటే ఎక్స్టెంపోర్ అని చెప్పేసి అంటూ ఉంటాము. నెక్స్ట్ ఎగ్జోనరేట్ అంటే అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. ఎగ్జోనరేట్ అంటే అర్థం ఏంటి అని అంటే రిలీజ్ సమ్వన్ ఫ్రమ్ అ డ్యూటీ ఆర్ ఆబ్లిగేషన్. ఒక వ్యక్తిని ఒక పదవి నుంచి లేదా ఒక ఉద్యోగ బాధ్యత నుంచి రిలీజ్ చేయడం అని చెప్పి చెప్తూ ఉంటాం. సో నెక్స్ట్ గ్రెగేరియస్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఫాండ్ ఆఫ్ కంపెనీ అని చెప్పి చెప్తూ ఉంటాం. గ్రెగేరియస్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఫాండ్ ఆఫ్ కంపెనీ అని చెప్పి చెప్తుంటాం. కంపెనీ పట్ల ఇష్టాన్ని కలిగి ఉండడం అని చెప్తూ ఉంటాం. సో దీన్ని మనం ఏమంటామంటే గ్రెగేరియస్ అనే పదంతో చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఇండెలిబుల్ అంటే అర్థం ఏంటి సార్ అంటే మేకింగ్ మార్క్స్ దట్ కెన్ నాట్ బి రిమూవ్డ్. ఏవైనా సరే మార్క్స్ ఇన్ ద సెన్స్ మనకు పోటీ పరీక్షలు వచ్చే మార్క్స్ కాదు, కానీ మన మేకింగ్ మార్క్స్ దట్ కెనాట్ బి రిమూవ్డ్. ఏవైతే ఆ మార్క్స్ని మనం రిమూవ్ చేయలేనటువంటి మార్క్స్ కొన్ని ఉంటాయి. మార్క్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలి అంటే మన పాత్రకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన మార్క్స్ అని అంటాం కదా. సో అవి వాటిని రిమూవ్ చేయలేనటువంటి దాన్ని ఏమంటాం సార్ అంటే ఇండెలిబుల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇన్ఫాలిబుల్ అంటే అర్థం ఏంటి సార్ అని అంటే ఇన్కాపబుల్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ ఆర్ బీయింగ్ రాంగ్. ఇన్కాపబుల్ అంటున్నాం, క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ ఆర్ బీయింగ్ రాంగ్ అనట్లేదు. ఇన్కాపబుల్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ ఆర్ బీయింగ్ రాంగ్. తప్పుగా ఉండడానికి ఇష్టపడని వ్యక్తులు లేదా తప్పులు చేసేందుకు అవకాశం లేనటువంటి వ్యక్తులు అన్న మీనింగ్లో వస్తుంది. చేయలేని వారు అన్నట్టుగా ఇన్కాపబుల్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ అని చెప్తూ ఉంటాం. ఇన్ఎవిటబుల్ అంటే అర్థం ఏంటి అంటే సర్టెన్ టు హ్యాపెన్. సో ఖచ్చితంగా అయి తీరేటటువంటివి ఇన్ఎవిటబుల్ అని చెప్పి చెప్తూ ఉంటాం. సో సర్టెన్ టు హ్యాపెన్ అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఇంటెలిబుల్, ఇన్ఫాలిబుల్, ఇన్ఎవిటబుల్ ఇవి కొంచెం ఇంపార్టెన్స్ ఉన్నటువంటివి. ఇన్ఎవిటబుల్ అనేది పోటీ పరీక్షలలో అడిగారు మిత్రులారా, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్లో కూడా గతంలో అడిగారు. బట్ ఇలా డైరెక్ట్గా క్వశ్చన్ అడగలేదు. టు రీప్లేస్ సర్టెన్ టు హ్యాపెన్ వాట్ వీ సజెస్ట్ అంటే ఇన్ఎవిటబుల్ అనేటటువంటి పదాన్ని మనం చెప్పవచ్చు. ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, మనం వాటి గురించి తెలుసుకుందాం. నాస్టాల్జియా. వాట్ ఈస్ దిస్ నాస్టాల్జియా? A sentimental longing or wistful affection for a period in the past. గతంలో జరిగిపోయినటువంటి ఒక సందర్భం పట్ల లేదా ఒక విషయం పట్ల దాని పట్ల మనం సెంటిమెంటల్ లాంగింగ్ ఆర్ విస్ట్ఫుల్ అఫెక్షన్ని కలిగి ఉండడం, దీన్ని మనం ఏమంటాం సార్ అంటే నాస్టాల్జియా అని అంటూ ఉంటాం. చిన్నప్పుడు మనం బాగా క్రికెట్ ఆడేవాళ్ళం కదా, చిన్నప్పుడు మనం సైకిల్ దొక్కే వాళ్ళం కదా, చిన్నప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళం కదా, చిన్నప్పుడు ఎక్కువగా ఆడుకునే వాళ్ళం. సో ఇలాంటివి మనకు గుర్తొచ్చినప్పుడు మన ఆ పాస్ట్ ఏదైతే ఉంటుందో దాని పట్ల ఎఫెక్షనేట్గా ఉంటాము. ఇది మళ్ళీ జరిగితే బాగుండు అని ఉంటాం. సో అలాంటి వాటిని రీకాల్ చేసుకుంటున్నప్పుడు మనకు కలిగే ఫీలింగ్ ఏమంటామంటే నాస్టాల్జియా అని అంటాం. ఇది గతంలో బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది మిత్రులారా, కాబట్టి గుర్తుపెట్టుకోండి. నాస్టాల్జియా అనేది ఎ సెంటిమెంటల్ లాంగింగ్ ఆర్ విస్ట్ఫుల్ ఎఫెక్షన్ ఫర్ అ పీరియడ్ ఇన్ ద పాస్ట్ అని చెప్పి చెప్తాం.
సో చాలా వరకు మనం సోషల్ మీడియాలో ఈ పదాన్ని వింటూ ఉంటాం. నాస్టాలజీ అంటే అర్థం ఏంటి అని అంటే గతంలో జరిగినటువంటి ఒక పీరియడ్ పైన లేదా యాక్షన్ పైన దానిపైన మనకు అఫెక్షనేట్గా ఉండడాన్ని మనం నాస్టాలజీ అని చెప్పి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ పెనాషియా లేదా పెనాకియా అని అంటూ ఉంటాం. సో ఏంటి సార్ ఇది అంటే సొల్యూషన్ ఆర్ రెమెడీ ఫర్ ఆల్ డిఫికల్టీస్ ఆర్ డిసీజెస్, సర్వరోగ నివారణి అని అంటూ ఉంటారు. అంటే ఎలాంటి డిసీజెస్నైనా ఎలాంటి సమస్యలైనా సరే వాటిని సాధించడానికి ఒకే ఒక రెమెడీ ఉంటుంది. దాన్నే ఇక్కడ ఏమంటున్నాం సార్ అంటే పెనాషియా లేదా పెనాకియా అని అంటూ ఉంటారు. సో మీరు ఒక ఆంగ్ల సినిమా కూడా ఉంది, పినాకియో అని అంటూ ఉంటారు. ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది. సో అందులో ఏంటి అని అంటే అన్ని రకాల సమస్యల్ని కూడా ఒక సింపుల్ లాజిక్ తోటి ఏదో రకంగా సాల్వ్ చేస్తూ ఉంటాడు. సో ఆ కామిక్ హీరో. సో దానికి సంబంధించి పినాకియో అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ పెనాషియా అంటే అర్థం ఏంటి అని అంటే అ సొల్యూషన్ ఆర్ రెమెడీ ఫర్ ఆల్ డిఫికల్టీస్ ఆర్ డిసీజెస్ అని చెప్పి చెప్తూ ఉంటాం. సర్వరోగ నివారణి అని అంటూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే మనం టైం టు టైం అనేది తింటే మనకి ఏ రోగాలు ఉండవని అంటూ ఉంటారు కదా. సో అలాంటిది అనమాట. వాట్ ఈస్ దిస్ సింపుల్ ట్రిక్ టు బీ హెల్దీ అని అంటే బీయింగ్ పంక్చువల్, టు ఈట్, టు స్లీప్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. సో వాట్ ఈస్ ద బెస్ట్ టిప్ టు బీ హెల్దీ అండ్ పీస్ఫుల్లీ లీడ్ లైఫ్ పీస్ఫుల్లీ అని అంటే సో వీ షుడ్ బీ పంక్చువల్ ఎప్పుడెప్పుడు అని అంటే ఈటింగ్ దగ్గర, స్లీపింగ్ దగ్గర. ఈ రెండు విషయాలని కనుక ప్రాపర్గా మెయింటైన్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ అండ్ హెల్తీ పర్సన్స్ అని చెప్పి చెప్పవచ్చు. నెక్స్ట్ పాంథియిజం అంటే అర్థం ఏంటి సార్ అంటే పాంథియిజం అంటే అర్థం ఏంటంటే ఎ డాక్ట్రైన్ విచ్ ఐడెంటిఫైస్ గాడ్ విత్ యూనివర్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. సో గాడ్ విత్ యూనివర్స్ని ఐడెంటిఫై చేసేటటువంటి ఒక డాక్ట్రైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పాంథియిజం అని చెప్పి చెప్తూ ఉంటాం మిత్రులారా. నెక్స్ట్ పెడాంటిక్ అంటే అర్థం ఏంటి అని అంటే చాదస్తము అని అంటుంటాం. ఇంట్లో ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు, ఏజ్డ్ పీపుల్ ఉంటారు. అది అలాగే చేయండి, ఇది ఇలాగే చేయండి, ఇక్కడ తప్ప అది వేరే ఏ పని చేయకండి అని చెప్పి చెప్తూ ఉంటారు. దీన్నే మనం తెలుగులో చాదస్తము అంటూ ఉంటాం. లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు కాటుకబొట్టు పెట్టుకోండి, లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురు వచ్చినప్పుడు. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న సెంటిమెంట్స్ని, మూఢనమ్మకాల్ని బాగా నమ్ముతూ పాటిస్తూ ఇతరులని కూడా పాటించండి అని ఎక్కువగా చెప్తూ విసిగిస్తూ ఉండేటటువంటి వ్యక్తుల్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే పెడాంటిక్ పర్సన్స్ అని చెప్పి చెప్పొచ్చు. కాస్త చాదస్తం ఎక్కువ అండి అంటూ ఉంటాం కదా, దానికి అర్థం ఏంటి తెలుగులో అంటే పెడాంటిక్ అంటే చాదస్తము అనే మీనింగ్ వస్తుంది. ఎక్సెసివ్లీ కన్సర్న్డ్ విత్ మైనర్ డీటెయిల్స్ ఆర్ రూల్స్. ప్రతి దానికి కూడా చిన్న చిన్న రూల్స్ని, రెగ్యులేషన్స్ని అన్నిటిని పాటించాలి అని అడిగి చెప్తూ ఉంటారు. దీన్ని మనం ఏమంటామంటే పెడాంటిక్, చాదస్తము అని చెప్పి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ప్లేగియారిజం లేదా ప్లేజియారిజం అంటే అర్థం ఏంటి అని అంటే ద ప్రాక్టీస్ ఆఫ్ టేకింగ్ సమ్వన్ ఎల్స్ వర్క్ ఆర్ ఐడియాస్ అండ్ పాసింగ్ దెమ్ ఆఫ్ యాజ్ వన్స్ ఓన్. కొంతమంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తూ ఉంటారంటే సార్ వీళ్ళు ఎదుటి వాళ్ళది ఎవరో రాసినటువంటి ఒక కథను కానీ, స్టోరీని కానీ, ఒక విషయాన్ని కానీ వీళ్ళే సొంతంగా రాసినట్టు ప్రొజెక్ట్ చేసుకుంటూ కాపీ చేసి ప్రొజెక్ట్ చేసేటటువంటి వాళ్ళని దాన్ని ప్రాసెస్ని ఏమంటాం సార్ అంటే ప్లెజియారిజం లేదా ప్లెగియారిజం అని చెప్పి చెప్తూ ఉంటాం. సో దీన్ని ఇంతకుముందు గతంలో ప్లెగియారిజం అనేవాళ్ళు, బట్ దీన్ని ప్లెజియారిజం అని చెప్పి ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ద ప్రాక్టీస్ ఆఫ్ టేకింగ్ సమ్వన్స్ ఎల్స్ వర్క్ ఆర్ ఐడియాస్ అండ్ పాసింగ్ దెమ్ ఆఫ్ యాజ్ వన్స్ ఓన్. ఎవరో చేసినటువంటి పనిని నేనే చేశాను, నా సొంతంగా చేశాను అని వాళ్ళది కాపీ చేయడమే కాకుండా వీళ్ళే చేసినట్టుగా ప్రొజెక్ట్ చేయడాన్ని మనం ప్లెజియారిజం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఇది గతంలో గురుకుల పరీక్షలలో అడగడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ విషయం గుర్తులారా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పౌచబుల్ అంటే అర్థం ఏంటి అని అంటే సేఫ్ టు డ్రింక్, తాగడానికి సౌకర్యవంతమైనవి, సురక్షితమైనవి అని చెప్పేసి దీనికి అర్థం పౌచబుల్ అని చెప్పి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ రెగాలియా అంటే అర్థం ఏంటి అని అంటే ద ఎంబ్లమ్స్ ఆర్ ఇన్సైనియా ఆఫ్ రాయల్టీ అని చెప్పి చెప్తూ ఉంటాం. సో రాయల్టీకి సంబంధించినటువంటి ఇన్సైనియా లేదా ఎంబ్లమ్స్ని రిగాలియా అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ సాక్రిలీజ్ అంటే అర్థం ఏంటి అని అంటే వయలేషన్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ వాట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ సాక్రీడ్. ఏదైతే సాక్రీడ్ చేసినటువంటి వాటికి వయలేట్ చేస్తూ మిస్యూజ్ చేసేటటువంటి వాటిని మనం సాక్రిలీజ్ అని చెప్పి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ సినిక్యూర్ అంటే అర్థం ఏంటి సార్ అంటే a position requiring little or no work but giving the holder status or financial benefit అని చెప్పి చెప్తూ ఉంటాం. a position requiring little or no work
బట్ గివింగ్ ద హోల్డర్ స్టేటస్ ఆర్ ఫైనాన్షియల్ బెనిఫిట్. సింపుల్గా చెప్పాలంటే వర్క్ అసలు చేయనే చేయరు లేదా కొంత చేస్తారు, బట్ గివింగ్ ద హోల్డర్ స్టేటస్ అంటే ఎవరు చేస్తారంటే నేనే చేశాను అండ్ ఫినాన్షియల్ బెనిఫిట్స్ని కూడా పొందుతూ ఉంటారు. అలాంటి వాటిని ఈ పదం ఏం ఉపయోగిస్తామంటే సినిక్యూర్ అని చెప్పేసి మనం చెప్పేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ సావనీర్ అంటే అర్థం ఏంటి అని అంటే ఎ థింగ్ దట్ ఈస్ కెప్ట్ యాజ్ అ రిమైండర్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్ ఆర్ ఈవెంట్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఎ థింగ్ దట్ ఈస్ కెప్ట్ యాజ్ అ రిమైండర్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్ ఆర్ ఈవెంట్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఒక వ్యక్తి యొక్క లేదా ఒక ప్రదేశం యొక్క లేదా ఒక సందర్భం లేదా సన్నివేశం యొక్క విషయాన్ని ఏదైతే థింగ్ ఉంటుందో దాన్ని రిమైండర్గా పెట్టినప్పుడు దాన్ని ఏమంటాం సార్ అంటే సావనీర్ అని చెప్పి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఉటోపియా అంటే అర్థం ఏంటి సార్ అంటే అన్ ఇమాజినరీ ఐడియల్ సొసైటీ ఫ్రీ ఆఫ్ పవర్టీ అండ్ సఫరింగ్. ఉటోపియా అంటే అర్థం ఏంటి సార్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కలల సౌధం లేదా ఒక ఆదర్శవంతమైనటువంటి ఇమాజినరీ సొసైటీ, సమాజం, పోవర్టీ అంటే పేదరికము, బాధలు లేనటువంటి ఒక ఇమాజినరీ, ఒక ఊహాజనితమైనటువంటి సమాజాన్ని ఏమని పిలుస్తామంటే యుటోపియా అని చెప్పి పిలుస్తూ ఉంటాం. యుటోపియా అంటే అర్థం ఏంటి అని అంటే ప్రస్తుతం ఇది ఇమాజినరీ ఐడియల్ సొసైటీ అంటున్నాం. అందుకనే, ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద పేదరికం లేని, బాధలు లేని దేశం ఏదీ లేదు లేదా ప్రదేశం ఏదీ లేదు అని చెప్పి చెప్పడానికి మనం ఈ విధంగా యూస్ చేస్తూ ఉంటాం యుటోపియా. ఇది కూడా గతంలో పోటీ పరీక్షలలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా, అందుకే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. ఇవన్నీ చెప్తున్నారు సార్, బాగానే ఉంది, కానీ మేము ఎగ్జామ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే కొన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. యుటోపియా అన్నప్పుడు ఇమాజినరీ ఐడియల్ సొసైటీ అని అన్నాం. ఇమాజినరీ ఐడియల్ సొసైటీ, కానీ దేనికి ఇమాజినరీ ఐడియల్ సొసైటీ సార్ అంటే పేదరికం లేని, బాధలు లేని ప్రజల సమూహం ఎక్కడైతే ఉంటుందో దాని ఇమాజినరీ సొసైటీ లేదా సమాజాన్ని యుటోపియా అని చెప్పి చెప్పుకుంటామని చెప్పి ఇక్కడ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వెనియల్ అంటే అర్థం ఏంటి? డినోటింగ్ ఎ సిన్ దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ డిప్రైవింగ్ ద సోల్ ఆఫ్ డివైన్ గ్రేస్ అని చెప్పి చెప్తూ ఉంటాం. సో వెనియల్ అంటే డినోటింగ్ అ సిన్ దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ డిప్రైవింగ్ ద సోల్ ఆఫ్ అ డివైన్ గ్రేస్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఓకే, కొన్ని ఉన్నాయి మిత్రులారా, వాటిని కూడా చూద్దాం. సో వాట్ ఈస్ దిస్ నెక్స్ట్? వర్బటిమ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఇన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వర్డ్స్ యాజ్ వర్ యూజ్డ్ ఒరిజినల్లీ. ఒరిజినల్గా ఉపయోగించినటువంటి పదాలని యాజ్ టీజ్గా ఉపయోగించినప్పుడు మనం దీని ఏమని చెప్తామంటే వర్బటిమ్ అని చెప్పి చెప్తూ ఉంటాము. నెక్స్ట్ అనార్చీ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఏ స్టేట్ ఆఫ్ డిసార్డర్ డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ నాన్ రికగ్నైజేషన్ ఆఫ్ అథారిటీ ఆర్ అదర్ కంట్రోలింగ్ సిస్టమ్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. A state of disorder due to absence of non-recognition of authority or other controlling systems అని చెప్పి చెప్తూ ఉంటాం. సో అనార్చీ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మిత్రులారా, ఇది గతంలో కూడా అడిగినటువంటి ప్రశ్న. ఇంకొన్ని ఉన్నాయి, వాటిని కూడా మనం చూద్దాం. అరిస్టోక్రసీ, a form of government in which power is held by the nobility. బాగా గమనించండి, a form of government in which power is held by the nobility అని చెప్పి చెప్తూ ఉంటాం. ఆటోక్రసీ అంటే అర్థం ఏంటి? ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ బై వన్ పర్సన్ విత్ అబ్సల్యూట్ పవర్. ఏకఛత్రాధిపత్యం అంటూ ఉంటారు, ఒకరి చేతుల్లోనే అధికారం పెట్టుకుంటూ ఉంటారు. a system of government by one person with absolute power అని చెప్పి చెప్తూ ఉంటాం. మనం ఆటోక్రసీ కింద దీన్ని మనం యూజ్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్ అటానమీ అంటే అర్థం ఏంటి అంటే సెల్ఫ్ గవర్నింగ్ కంట్రీ ఆర్ రీజియన్ అని చెప్పి చెప్తూ ఉంటాం. స్వయం ప్రాతిపత్తి కలిగినటువంటి దేశం లేదా ప్రాంతం అని చెప్పి చెప్తూ ఉంటాం. మనం ఎప్పుడైనా మీరు ఏదైనా కాలేజ్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు, అటానమస్ కాలేజ్ అంటూ ఉంటారు. అక్కడ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని అంటూ ఉంటారు. సో ఆ సెల్ఫ్ గవర్నింగ్ కంట్రీ లేదా రీజియన్ని మనం ఏమంటాం? అటానమీ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ బ్యూరోక్రసీ, ఇది కూడా గ్రూప్స్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న. గ్రూప్స్ పరీక్షలలో, పోటీ పరీక్షల్లో అడిగినటువంటిది. బ్యూరోక్రసీ అంటే అర్థం ఏంటి అని అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై స్టేట్ అఫీషియల్స్ రాదర్ దెన్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కాకుండా మిగతా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత
అతి ముఖ్యమైనటువంటి డెసిజన్స్ ఏవైతే ఉంటాయో నిర్ణయాధికారాలకు చేసేటటువంటి ఒక సిస్టమ్ని ఏమంటామంటే బ్యూరోక్రసీ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఐఏఎస్లు, ఈ ఐపీఎస్లు, మిగతా అధికారులు ఎవరైతే ఉన్నటువంటి క్రియాశీలకంగా పనిచేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఈ సిస్టమ్ని ఏమంటాం సార్ అంటే మనం గవర్నమెంట్ అని అంటాము. A system of government in which most important decisions, బాగా గమనించండి ఇక్కడ ఏముంది, most important decisions are taken by state officials rather than the elected representatives. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధుల ద్వారా కాకుండా కొంతమంది ముఖ్య అధికారుల చేత కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాధికారాలను తీసుకునేటటువంటి అధికారులను యొక్క సిస్టమ్ని మనం ఏమంటామంటే బ్యూరోక్రసీ అని అంటూ ఉంటాం. BUREAUCRACY బ్యూరోక్రసీ అని అంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యము అని అంటున్నాం. డెమోక్రసీ అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. A system of government by the whole population or all the eligible members of a state, typically through elected representatives. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధుల యొక్క వ్యవస్థను ఏమంటున్నాం సార్ అంటే డెమోక్రసీ అని అంటున్నాం. సో ప్రజాస్వామ్యం అంటే మనం డెఫినేషన్ నేర్చుకున్నాం కదా, సో అది డెమోక్రసీ అని. నెక్స్ట్ గెరంటోక్రసీ అంటే అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. ఎ స్టేట్, సొసైటీ ఆర్ గ్రూప్ గవర్న్డ్ బై ఓల్డ్ పీపుల్. సో సీనియర్ సిటిజన్స్ చేత, ఓల్డ్ పీపుల్ చేత గవర్నమెంట్ రన్ చేయబడుతుంటుంది. దాన్ని మనం ఒక స్టేట్ కానీ, ఒక సొసైటీ కానీ, ఒక గ్రూప్ కానీ వాళ్ళచే పరిపాలించబడుతుంది. దాన్ని మనం ఏమంటాం సార్ అంటే గెరంటోక్రసీ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ క్యాకిస్టోక్రసీ, ఎ స్టేట్ ఆర్ కంట్రీ రన్ బై ద వర్స్ట్, లీస్ట్ క్వాలిఫైడ్ ఆర్ మోస్ట్ అన్సర్ప్లస్ సిటిజన్స్. అంటే తెలివి లేని, మూర్ఖులైన, అర్హతలు లేనటువంటి వ్యక్తుల చేత రన్ చేయబడుతున్నటువంటి అంటే నిర్వహించబడుతున్నటువంటి ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక ప్రాంతాన్ని కానీ ఏమంటామంటే క్యాకిస్టోక్రసీ అని అంటూ ఉంటాము. నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి మిత్రులారా, అవి కూడా చూద్దాం. నియోక్రసీ అంటే ఏందో ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ బై న్యూ ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్. అంటే నిజంగా చెప్పాలంటే అంతగా అనుభవం లేనటువంటి వ్యక్తుల చేత నిర్ణయించబడేది దాన్ని నియోక్రసీ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ ఒక్లోక్రసీ అంటే అర్థం ఏంటో ఒకసారి చూద్దాం మిత్రులారా. గవర్నమెంట్ బై ద పాపులేన్స్ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ గార్చీ అంటే అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. A small group of people having control of a country or organization. ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు మాత్రమే మొత్తం దేశాన్ని కానీ, సంస్థను కానీ కంట్రోల్ చేసే వ్యవస్థను మనం ఏమంటాం సార్ అంటే ఒలిగార్చీ అని చెప్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ప్లూటోక్రసీ అంటే అర్థం ఏంటి అంటే గవర్నమెంట్ బై వెల్దీ. ధనవంతుల చేత గవర్నమెంట్ రన్ చేయబడినప్పుడు దాన్ని ఏమంటామంటే ప్లూటోక్రసీ అని చెప్తూ ఉంటాం. సో ఇవి మనం నేర్చుకున్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మిత్రులారా. ఇవి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు, రెగ్యులర్గా అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నలు. ఇలాంటివి సుమారు ఒక 150 ఇంపార్టెంట్ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. డే టు డే లైఫ్లో వాటి ఇంపార్టెన్స్ని కుదిరితే అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఈ వన్ వర్డ్తో మీరు డే టు డే లైఫ్లో మాట్లాడుతూ ఉండండి. మీరు రాస్తూ ఉన్నప్పుడు వాటిని ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. అండ్ పోటీ పరీక్షలలో సింపుల్గా ఇలా అడుగుతారా సార్ అంటే అడగరు. పైన ఈ డెఫినేషన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. అలాంటప్పుడు ఆ ఆప్షన్ కరెక్ట్గా ఏది ఉంటుందో దాన్ని మీరు ఆప్ట్ చేసినట్టయితే 1 లేదా 2 మార్క్స్ వస్తాయి. లేదంటే ఒక సెంటెన్స్ని ఇచ్చి దాన్ని రీప్లేస్ చేయమనికి మనకు ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇస్తారు. అందులో ది బెస్ట్ ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో దాన్ని మనం ఆప్షన్గా పెట్టినట్టయితే మంచి మార్కులు మీరు సాధిస్తారు. ఇవి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఇంకొన్ని ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు మీ ఓన్గా వాటిని కొంచెం ప్రిపేర్ అయినట్టయితే మంచి మార్కులను సాధించగలుగుతారు. టీసాట్ వారు అందిస్తున్నటువంటి ఇంత చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకొని మీరు కలల కన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.